వెల్కమ్ టు ఈహా టీవీ. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై పూర్తి దృష్టి కేంద్రీకరించిన సంగతి తెలిసిందే. H-1B వీసాదారులకు బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు నుంచి పలువురు విదేశీ విద్యార్థులను బహిష్కరించడం వరకు ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమయంలో వీసా, గ్రీన్ కార్డులపై బహిరంగ నోటీస్ కూడా వెలువరించారు. ప్రతి ఒక్కరూ గమనించాలి, మీరు మన దేశంలో అతిథి అయితే అలాగే వ్యవహరించండి. జాతీయ భద్రత, ప్రజా భద్రత ప్రమాదాలను గుర్తించడానికి మా సోషల్ మీడియా పరిశీలన కార్యక్రమం ఎప్పటికీ ఆగదు. మన దేశానికి, మన జీవన విధానానికి ముప్పు కలిగించేది ఏదైనా ఆన్లైన్లో కనుగొనడానికి USCIS నిఘా ఉంచింది అంటూ యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వారి అధికారిక ఎక్స్ హ్యాండిల్లో బహిరంగ హెచ్చరిక లేదా నోటీసు జారీ చేసింది. ఈ సందర్భంగా పోస్ట్ చేసిన ఫోటోలో గ్రీన్ కార్డు, వీసాలు ప్రివిలేజ్ మాత్రమే తప్ప హక్కు కాదు అని స్పష్టం చేసింది. వాస్తవానికి ప్రతి ఏడాది వేలాది మంది భారతీయులు ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం అమెరికాకు వలస వెళ్తారు అనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఉన్నత చదువుల కోసం లక్షలాది మంది F-1 విద్యార్థి వీసాలతోనూ, ఉజ్వల భవిష్యత్తు కోసం H-1B వర్క్ వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. కాగా యూదు వ్యతిరేకంగా భావించే పోస్టులు పెట్టే వ్యక్తులకు వీసాలు, నివాస అనుమతులు రద్దు చేస్తామని అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు ఈ నెల మొదట్లో ఓ ప్రకటనలో తెలిపిన సంగతి తెలిసిందే. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ పబ్లిక్ అఫైర్స్ అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా మెక్లాఫ్లిన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ప్రపంచంలోని ఉగ్రవాద సానుభూతి పరులకు అమెరికాలో స్థానం లేదని, వారిని తమ దేశంలో అనుమతించడం లేదా నివాసం ఉండటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ ఇప్పటి వరకు 300 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేశామని తెలిపారు.